దేవుని ప్రార్థన వింటాడు. నువ్వు ఏ బాధలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ కృంగుదలలో ఉన్నావో, ఏ అసమాధానంలో ఉన్నావో, ఏ నీరసముతో నువ్వు ఉన్నావో, ఏ మానసిక బరువుతో నువ్వు ఉన్నావో, ఏ బాధ్యతలు భరించలేక అల్లాడిపోతున్నావో, ఏ కృంగుదల నీ మీద మరి వేస్తుందో, నువ్వు చేయాల్సిన పని అంటే ప్రార్థన ద్వారా నీ భారం అంతా ఎవరి మీద మోపేయాలంటే చెప్పండి, మీద వేసేయాలంతే. పడే ఆయన అన్నాడు, మీ చింత యావత్తు చెప్పండి, మీ చింత యావత్తు ఎవరి మీద వేసేయండి, నా మీద వేసేయండి. నీ చింత యావత్తు నా మీద, మీ చింతను నేను మోస్తా. ఎవరన్నారండి ఆ మాట మనతో? ఎవరంటారు? ఏ తల్లి అనగలదు, ఏ తండ్రి అనగలడు? ఒకటో రెండో సమస్యల మీద తీరమంటే తీర్చడానికి వస్తారేమో, ఒకటో రెండో సహాయాలు చేయమంటే చేస్తారేమో, ఇక జీవితకాలం అంతా భారాలు మోయమంటే ఎంతకాలం మోస్తారు? ఎవ్వరు, నో వన్ క్యాన్ క్యారీ యువర్ బర్డెన్స్ ఇన్ దిస్ వరల్డ్. దేవుడు తప్ప నీ బాధ్యతలు, నీ బరువులు మోసేవాడు ఎవరూ లేరు. నిశ్చింతగా నువ్వు ఉండొచ్చు. శత్రువు యొక్క ఆ యొక్క మరి అపజయాన్ని నువ్వు కళ్ళారా చూడొచ్చు. శత్రువు ఏమనుకుంటున్నాడు? నీ అపజయాన్ని చూడాలని వాడు కలలు అంటున్నాడు. నువ్వు ఏడిస్తే చూడాలని వాడనుకుంటున్నాడు. నువ్వు పడిపోతే చూడాలని వాడనుకుంటున్నాడు. నువ్వు పాడైపోతే చూడాలని వాడనుకుంటున్నాడు.